రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శ్రేష్టమైనటువంటి ఈ నూతన సంవత్సరం మొదటి దినాన ఈ పగటి కాలపు ఆరాధన కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. చాలు, నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నువ్వేమవద్దు, భయపడవద్దు. దేవుడి వాగ్దానమును ఈ సంవత్సరం మనకు అనుగ్రహించారు కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడక ధైర్యముగా ప్రభు సన్నిధిలో నిలిచి బహుగా ఫలించుదువుగాక. కృప ప్రతిదినము నవనూతనమైన కృపను పొందుదువుగాక. నీవన్ని విషయంలో ఆధ్యాత్మికంగా వర్ధిల్లుదువుగాక. ఆమెన్, హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, నీవు ఆయన సొత్తు కాబట్టి నిన్ను ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు. నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు? విడిపించబోతున్నాడు. నిన్ను కట్టినటువంటి ప్రతి కట్ల నుంచి నిన్ను విడిపించి శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణముగా నా దేవుడు నీ జీవితాన్ని చేయబోతున్నాడు. ఇది మొదలుకొని నీ జీవితంలో మితిలేని వృద్ధి, ఆశీర్వాదమును, క్షేమమును, సమాధానమును, నెమ్మదిని అనుభవించుదువుగాక. ఆమెన్. నా దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీవు ఆశీర్వదించబడతావు, వర్ధిల్లుతావు, అభివృద్ధి చెందుతావు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దానిని నీవు స్వాధీనపరచుకునుము. భయపడకుము, అధైర్యపడకుము, నీతో చెప్పి తిని. చాలు, దేవునికి స్తోత్రం. నీవు స్వాధీనపరచుకునబోతున్న ఈ సంవత్సరం ఏవేవైతే నీకు ఆటంకంగా ఉన్నాయో, ఇంకా నువ్వు దేనిని స్వతంత్రించుకోలేదో వాటన్నిటిని కూడా ఈ సంవత్సరం నువ్వేం చేయబోతున్నావు? నీవు స్వాధీనము చేసుకునబోచున్నావు. చేతులెత్తి స్తోత్రం నిలదామా? హల్లెలూయా. కనుక నా దేవుడు, నేను నీతో కూడా వస్తున్నాను, నీ తోడై ఉన్నాను, భయపడద్దు అని సెలవిచ్చిన దేవుడు ఏమంటున్నాడు అనంటే, ఇదిగో నీవు స్వాధీనపరచుకునబోతున్నావు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నీతో కూడా వస్తాను, నా దూతను నీకు ముందుగా పంపుతానని చెప్పిన దేవుడు, నీవు స్వాధీనపరచుకునవలసినవి ఇంకా ఏవేవి మిగిలి ఉన్నాయో వాటన్నిటిని కూడా నీవు స్వాధీనపరచుకునేలాగా నా దేవుడు నిన్ను నడిపించి విస్తరింపచేయునుగాక. ఆమెన్. కనుక క్రైస్తవుడా, దేవుని బిడ్డ, ప్రభువుని వెంబడిస్తున్నవాడా, దేవుని వాక్యములో ఎదుగుతూ ఉన్న ఆత్మీయ కుమారుడా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంటే ఈ సంవత్సరం ఏమవ్వాలి? వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి. నీవు మొదట ఎక్కడ వర్ధిల్లాలి, ఎక్కడ అభివృద్ధి చెందాలి? ప్రభు నీతో ఎప్పుడూ ఉంటాడు. ఎల్లప్పుడూ ప్రభువు నీతో నడిపిస్తూ నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. అయితే నీవు మొట్టమొదటిగా ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మ సంబంధమైన విషయాల్లో వర్ధిల్లాలి. నువ్వు ఆత్మ సంబంధమైన విషయాలలో వర్ధిల్లుతూ ఉంటే శరీర సంబంధమైన విషయాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధి పరుస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను రాస్తున్నటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం రాయబడిన మాట ఏంటంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థన చేయుచున్నాను. ఈ దినమున నీవు వర్ధిల్లడం దేవుని చిత్తం. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీవు అభివృద్ధి చెందడం, విస్తరించడం,
క్షేమాభివృద్ధి పొందడం, సమాధానం పొందడం, నెమ్మదిగా జీవించడం, ఇవన్నీ నీకు ఈ నూతన సంవత్సరంలో ప్రభువు నీకు కిరీటం వలె దయచేయునుగాక. ఆమేన్. ఒక గొప్ప బహుమతి వలె నీ ఒడిలో వాటిని పోయునుగాక, నీ హృదయములో వాటిని నివసింప చేయునుగాక. కనుక దేవుని సన్నిధిలో రాయబడిన మాట ప్రకారము, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్నీ విషయాల్లో ఏమవుతావంట? వర్ధిల్లుతావు, వర్ధిల్లుతావు, వర్ధిల్లుతావు. ఎవరు నీకో చెప్పుండొచ్చు, నీ బతికింతే, నువ్వు వర్ధిల్లావు, నువ్వు అభివృద్ధి చెందవు, ఇక ఇంతటితో నీ జీవితం అయిపోయింది అని మనుషులు నీతో చెప్పుండొచ్చు. సాతాను నిన్ను ఆ విధంగా ప్రేరేపించి ఉండొచ్చు. నా దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా వస్తున్నాను ఈ సంవత్సరం. నిన్ను విడవక నీ చెయ్యి పట్టుకొని నేను నీకు మార్గము చూపించుచు, నీ మీద దృష్టి ఉంచి, నీకు ఆలోచన చెప్పి, నా దూతలు నీకు ముందుగా పంపుచు, నేను నీకు సహాయము చేయొచ్చు. నీతి అన్న దక్షిణాస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. కాబట్టి నువ్వేమవద్దు, భయపడవద్దు, జడియవద్దు, దిగులు చెందవద్దు, అధైర్యపడవద్దు అని ప్రభు చెప్తూ ఇప్పుడు ఏమంటున్నాడంటే, నిన్ను నేను వర్ధిల్ల చేసేదను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు తోడుగా ఉంటే కుటుంబాలు ఎంతగా వర్ధిల్లుతాయో. దేవుడు తోడు లేని జీవితాలు అంతకంతకు ఏమవుతాయి? నీరసిల్లిపోతాయి. దేవుడు నీకు తోడున్నాడా లేదా అనేది ఈజీగా నువ్వు గుర్తుపట్టచ్చు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు కూడా రాజులే, ఇద్దరు ఒకే దేవుణ్ణి ఆరాధించేవారే, ఇద్దరిని అభిషేకించిన ప్రవక్త ఒకడే, ఇద్దరికి సర్వ సృష్టికర్త తెలుసు, సర్వోన్నతుడైన దేవుని శక్తి ఇద్దరికీ తెలుసు. కానీ వారి ఇరువురిలో ఒకని కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతూ ఉంది, ఒకని కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోతూ ఉంది. ఒక కుటుంబం ప్రబలుతూ ఉంది, ఒక కుటుంబం అణగదొరకబడుతూ ఉంది. ఒక కుటుంబం ఫలభరితంగా మార్చబడుతుంది, మరొక కుటుంబం దిగజారిపోతూ ఉంది. ఒక కుటుంబం దేవుని కనుచూపుల పరిధిలో ఉన్నత శిఖరముల మీదకి వస్తూ ఉంది, ఒక కుటుంబము సాతాను చేత త్రొక్కబడి అణచబడుతుంది. చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. చాలు, దేవునికి స్తోత్రం. ఎవరు తోడుగా ఉన్నారంటే అతనికి? యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. కనుక దావీదు అంతకంతకు వర్ధిల్లుచూ ఉండెను. మీరు అదే అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. దావీదు కుటుంబం ఏమవుతుందంట? అంతకంతకు వర్ధిల్లుతుంది. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోతూ ఉంది. దానికి కారణం ఏమిటంటే, దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? దావీదునకు తోడుగా ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో మనుషులు తోడుగా ఉన్నారా, లేకపోతే తోడబుట్టిన వాళ్ళు అయిన వాళ్ళు రక్త సంబంధికులు తోడుగా ఉన్నారా? ఎవరి తోడు కోరుకొని ఎవరి పంచను చేరుతున్నావు? నా దేవుడు అంటున్నాడు, నీ పక్షాన 1000 మంది ఉన్నా దేవుడు లేకపోతే నీ జీవితము 0. దేవుడు లేకపోతే నీ జీవితం 0. దేవుడు లేకపోతే నీ బ్రతుకు వ్యర్థం. దేవుడు నీతో ఉంటే నువ్వు ఒక్కడవే మిగిలినా, నీ ప్రక్కన ఆయన ఉంటే ఆ ఒక్కటి విలువను తీసుకుని వస్తుంది. దేవునికి స్తోత్రం. 0 వంటి నీ జీవితానికి 1 విలువ తీసుకుని వస్తుంది. కనుక 1 లేకుండా ఎన్ని సున్నాలు పెట్టినా దానికి విలువ
లేదు. ఒకటి పెట్టి దాని ప్రక్కన నువ్వు ఎన్ని సున్నాలు పెడితే అంత విలువ అది పెరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీతో కూడా వస్తున్నాను, నేను నీకు తోడుగా ఉండి నేను అభివృద్ధి పరచెదను, విస్తరింపచేసేదను. హల్లెలూయా. దావీదు కుటుంబం ఏమవుతుంది? వర్ధిల్లుతూ ఉంది. కారణం ఏంటి? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. రెండవదిగా మనం చూద్దాం, మరొకరి జీవితంలో దేవుడు తోడై ఉన్నాడు. అతన్ని విడిచిపెట్టక, అతను ఎక్కడికి వెళితే దేవుడు కూడా అక్కడికి వెళుతున్నాడు. అతనిలో దేవుడు నివాసం చేస్తున్నాడు. అతను చూస్తున్న వారందరూ ఏమంటున్నా తెలుసునా? నీతో దేవుడు ఉన్నాడయ్యా, నీతో దేవుడు ఉన్నాడు, నేను చూశాను, నేను చూశాను, నేను చూశానని సాక్ష్యం చెప్తున్నారు. ఎవరతను? పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. యోసేపు, ఆదికాండం 39వ అధ్యాయము 2 నుంచి 5 వరకు చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయము 2 నుంచి 5 వరకు చదువుకుందాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడేమవుతున్నాడంట? వర్ధిల్లుతూ ఉన్నాడు, వర్ధిల్లుతూ ఉన్నాడు, వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవుని కనుచూపుల పరిధిలో నీవు ఉంటే నిన్ను ఎంతమంది అణిచిపెట్టాలని ప్రయత్నం చేసినా నువ్వు అణచబడలేవు. హల్లెలూయా. ఎంతమంది నువ్వు తొక్కి పెట్టాలని ప్రయత్నం చేసినా నువ్వు తొక్కి పెట్టి ఉండలేవు. కారణం, ఎవరు నీకు తోడుగా ఉన్నారు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్న వారిని ఏ శక్తి కూడా అడ్డుకొన లేదు. చూడండి, యోసేపు జీవితంలో ఎవరు తోడుగా ఉన్నారంట? దేవుడు తోడుగా ఉన్నాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమాని చూచినప్పుడు. ఎవరు చూశారంట? దేవుడు యోసేపునకు తోడై ఉండడం ఎవరు చూశారు? అతని యజమాని చూశాడు. యోసేపు యొక్క యజమానుడు చూశాడు. చూసి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడయ్యా, దేవుడే నీకు తోడుగా, దేవుడే నీ పక్షాన, దేవుడే నీ పక్షముగా మాట్లాడుతూ యుద్ధము చేస్తూ నిలిచి ఉంటే నేనే పార్టీవాడిని. ఈ యొక్క యజమానుడు కూడా ఎవరి వైపు చేరిపోయాడు తెలుసా? యోసేపు వైపు చేరిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్రాయబడిన మాట, అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఈ రోజున నీవు వర్ధిల్లాలని కోరుకుంటున్నావు. ఈ రోజున దేవుడు నీకు తోడు రావాలని కోరుకుంటున్నావు. నువ్వు విస్తరించాలని కోరుకుంటున్నావు. నువ్వు అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నావు. మంచిదే. కానీ నీవు దేవుని యందు ఆనందించగలుగుతున్నావా? దేవుని సన్నిధిని ఇష్టపడగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో జీవించగలుగుతున్నావా? దేవుని మహిమపరచగలుగుతున్నావా? దేవుని తోడు కోరుకోగలుగుతున్నావా? దేవుని మనసారా నీవు ఆరాధించగలుగుతున్నావా? స్తుతించగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో ఆడి పాడి కీర్తించి గణపరచగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రమునందు నువ్వేమవ్వాలి? ఆనందించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం ముందు ఎలా ఉంటాడంట? ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎలా ఉంటాడంట? ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. అతని జీవితంలో కొరత ఉండదు, కొదువ ఉండదు. ఎందుకని? అతడు దేని ధ్యానం చేస్తున్నాడు? కొంతమంది 24 గంటలు పరధ్యానంలో ఉంటారు, అదో లోకంలో ఉంటారు, మైకంలో ఉంటారు, ఎక్కడో ఉంటారు, ఏదో మాట్లాడుతుంటారు, ఏదో చేస్తుంటారు. ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు, ఎటు పోతారో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు. అటువంటి వారిని దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ ఆశీర్వదించడు. కారణం, వారి మనస్సు చంచలత్వం, వారి బుద్ధి చంచలత్వం,
వారి స్వభావం చంచలత్వం, వారి యొక్క నడక చంచలమైనది కనుక వారు దేవుని వలన ఆశీర్వదించబడలేరు. అయితే నీవు ఆశీర్వదించబడాలని కోరుకుంటే, నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటే, నా దేవుడు నీతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నీవు దివారాత్రములు ఎవరి యందు ఆనందించాలి? దేవుని యందు, వాక్యమునందు, వాక్యమై ఉన్న యేసు నందు నీవు నీ హృదయం ఆనందించాలి. ఆమేన్, హల్లెలూయా. నీవు వాక్యమై ఉన్న దేవుని ప్రేమిస్తే, నీవు ప్రభువునందు ఆనందించగలిగితే, ప్రభువు నీ యందు ఆనందించగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం తీసుకుని ఒడ్డుకు రాగానే ఆకాశము తెరవబడి, ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకు ఆనందిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని యందంటే, తన కుమారుడు తండ్రి చిత్తమును చేయుచూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని చిత్తము చేసే వారిని చూసి తండ్రి ఆనందిస్తాడు. తండ్రి చిత్తమును చేసేవారికి, తండ్రి చిత్తమును చేసే పిల్లలకు అది ఆనందం. దేవునికి స్తోత్రం. నువ్వు వర్ధిల్లాలి, నువ్వు అభివృద్ధి పొందాలి, తగిన కాలమందు ఫలభరితంగా మార్చబడాలి, తగిన కాలమందు ఆకు వాడక ఫలాభివృద్ధి పొందాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుని యందు ఆనందించాలి. అప్పుడు నీవు వర్ధిల్లుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ఎవరిని వర్ధిల్ల చేస్తాడంట? యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. దేవుడు నీతో ఉన్నాడు, కానీ నీలో ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? యథార్థత, పరిశుద్ధత, ప్రార్థనా జీవితం, నమ్మకత్వం, లోబడుట, విధేయత, ఇవన్నీ దేవుడు నీ నుండి ఆశిస్తున్నాడు. నీతి కలిగిన ప్రవర్తన. కనుక నీ జీవితంలో నువ్వు వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరి ఎక్కువగా ఫలించాలని కోరుకుంటే, మరి ఎక్కువగా అభివృద్ధి చెందాలని కోరుకుంటే, మరి ఎక్కువగా నీతి విషయంలో ఎదగాలని కోరుకుంటే, మరి ఎక్కువ విషయంలో దేవుని చిత్తం చేయాలని కోరుకుంటే, నువ్వు చేయవలసిందని తెలిసిన యథార్థత. చాలామంది ఇక్కడ తప్పిపోతున్నారు. మాటలో యథార్థత ఉండదు, వారు వినే దానిలో వినికిడిలో యథార్థత ఉండదు, వారు చూసే చూపులో యథార్థత ఉండదు, వారి యొక్క ప్రవర్తనలో యథార్థత ఉండదు, వారి అంతరంగములో యథార్థత లేదు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారంట. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు. యథార్థత లేకపోతే చాలా నష్టపోతాం. అన్ని విషయాల్లో యథార్థవంతులమై, ప్రభువు మనకు తోడై ఉన్నాడు గనుక, మనల్ని విడిచిపెట్టక నడిపించువాడు గనుక, మనల్ని బలపరచువాడు గనుక, స్థిరపరచువాడు గనుక ఆయన నిన్నెప్పుడు సిగ్గుపరచడు. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఆయన నిన్నెప్పుడు, ఎక్కడ, ఎన్నడూ, ఏ విషయంలో కూడా నిన్నేం చేయడైనా సిగ్గుపరచడు. ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఈ ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథం 54:4. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు సిగ్గుపడన అవసరత లేదు, నీవు సిగ్గునొందవు, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు సిగ్గునొందవు. నిన్ను సిగ్గుపరచాలని, నిన్ను బాధించాలని, నిన్ను వేధించాలని
నిన్ను నాశనం చేయాలని ఎదురు చూచువారే నాశనం అవుతారు. నిన్ను బాధించాలనుకున్న వారే బాధ నొందుతారు. నిన్ను అవమానించాలనుకున్న వారే అవమానం పొందుతారు. నిన్ను హేళన చేయవారే హేళన పరచబడతారు. నిన్ను తక్కువ చూసిన వారే తక్కువగా చేయబడతారు. కనుక నీవు ఏం చేయాలి? అన్ని విషయాల్లో యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, దేవుని వాక్యమునందు ఆనందించాలి. ప్రభువు నీతో ఉన్నప్పుడు నీ చేతి పనులన్నిటిలో నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. కనుక నిన్ను ఎన్నటికీ ఎప్పటికీ 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 ఎన్నడూ ఎక్కడ ఏ విషయంలో ఎవరి దగ్గర దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరూ కూడా ప్రభు చేతులకు అప్పగించుకొని, ప్రభువా, నాతో ఇంతవరకు నువ్వు తేటగా సూటిగా మాట్లాడుతూ నన్ను బలపరిచిన నీ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, నా అంతరంగంలో తండ్రి నీవు అనేక కార్యములు చేసి ఉన్నావు. నీ కృపలతో నన్ను నడిపించుచున్నందుకు నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, ఇదిగో ఈ దినముందు శ్రేష్టమైన విషయాలు నాయన క్లుప్తంగా వివరముగా నా తండ్రి మీరు నాకు తెలియచేసి ఉన్నారు. నేను వర్ధిల్లాలి అనుకుంటే, నేను అభివృద్ధి చెందాలనుకుంటే నీ కృప నాపై ఉంచు తండ్రి. నన్ను ఆశీర్వాదకరంగా మార్చు. అందరూ 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 ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాము. ఒక నిమిషం తలలు ఉంచి ప్రభు సన్నిధికి అప్పగించుకొని, ప్రభు చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ సంవత్సరం నేను వర్ధిల్లాలని కోరుకుంటున్నానయ్యా. నా బిడ్డలు వర్ధిల్లాలి, చదువుల్లో వర్ధిల్లాలి, వ్యాపారంలో వర్ధిల్లాలి, సేవలో వర్ధిల్లాలి, సంఘంలో వర్ధిల్లాలి, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి, ప్రార్థనలో వర్ధిల్లాలి, అభిషేకంలో వర్ధిల్లాలి. ప్రియుడా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్లుతావు. ధర్మశాస్త్రమునందు ఆనందించు, ప్రభువునందు ఆనందించు, జీవాధిపతి నందు ఆనందించు, ప్రభుపై ఆనుకొని జీవించు. ప్రభు కృప కొరకు అనుదినం ఆయన గడప యొద్ద కృపాసనమునకు చేరుకొని అనుదినము కృప పొందినట్లు కృపాసనమునకు చేరుకొని కనిపెట్టు. ఎదుగో ఆయన కృప కొరకు వేడుకొని వారి మీద ఆయన కటాక్షం నిలిచి ఉన్నది. దేవుని కనికరం హస్తము నీ మీదకు వచ్చి నిన్ను స్థిరపరచునట్లుగా యోసేపుకు తోడై ఉన్న దేవుడు నీకును తోడై ఉంటాడు. యోసేపు చేతి పనులను వర్ధిల్ల చేసిన దేవుడు, విస్తరింప చేసిన దేవుడు నీ చేతి పనుల్లో కూడా విస్తరింప చేస్తాడు. ప్రభు హస్తాలకు అప్పగించుకొని ప్రార్థన చేసుకో. ప్రభువా, నన్ను వర్ధిల్ల చేయి. ఇదిగో ఇద్దరు ఒకే దేవుణ్ణి కలిగి ఉన్నారు, ఇద్దరు ఒకే దేవుణ్ణి ఆరాధించారు, ఇద్దరికి దేవుని శక్తి తెలుసు. ఇద్దరిని అభిషేకించినది ఒకే ప్రవక్త అయినను వారి ఇరువురు రాజులైనప్పటికీ కూడా ఒక రాజుగారి కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోతా ఉంది. ఒక కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది. కారణం యెహోవా దావీదునకు తోడై ఉన్నాడు. యెహోవా దావీదునకు తోడై ఉన్నాడు. ఈ రోజున ప్రభువుని అడుగుతావా? అయ్యా, నీ తోడు లేకపోతే నేను జీవించలేను, నీ నీడ లేకపోతే జీవించలేను, నీ కృప లేకపోతే జీవించలేను, నీవు లేని క్షణం నా జీవితంలో శూన్యమే ప్రభువా. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? నన్ను బలపరచు. ఈ నూతన సంవత్సరంలో ఒక ఉన్నతమైన శక్తిని పొందాలని ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ ప్రార్థనలు ఏకీభవించి ఎవరికి వారి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం.